ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ అలాగే పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మళ్ళీ ఇరగదీసేశాడు. ఏకంగా తను 16 బంతుల్లోనే తను కొట్టాల్సిన ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీ సమానమైన ఇన్నింగ్స్‌ని కొట్టి 400కు పైగానే పరుగులు సాధించి ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటివరకు హైయెస్ట్ స్కోర్‌ని సాధించి మళ్ళీ ఆరెంజ్ క్యాప్‌ని తను దక్కించుకున్నాడు. అయితే ఇక ఆరెంజ్ క్యాప్ పెట్టుకున్న తర్వాత తను షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే ఈరోజు మ్యాచ్ చాలా కష్టంగా ఉందని, ముఖ్యంగా ఇప్పటి వరకు ఓటమి ఎరుగని పంజాబ్ జట్టును ఓడించడానికి మేము కొద్దిపాటి ప్రణాళికలు రచించామని చెప్పాడు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈరోజు మేము కొద్దిగా ఆటను భిన్నంగా ప్లాన్ చేశాం. పవర్ ప్లేలో ఎక్కువగా పరుగులు సాధించాలనేది మా ఆల్ టైమ్ టార్గెట్. ప్రతి మ్యాచ్‌కి మేము అలాగనే ఒక నిర్దిష్టమైన టార్గెట్ పెట్టుకుంటూ ఉంటాం. కానీ ప్రత్యర్థి జట్టు కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ నిజంగా చాలా అంటే చాలా తెలివైన ఆటగాడు. తను బ్యాట్స్‌మెన్స్‌ని బట్టి ఫీల్డింగ్‌ని కరెక్ట్‌గా సెట్ చేస్తూ ఉంటాడు. ఎంతో స్టడీ చేస్తే తప్ప అటువంటి పరిస్థితులు అక్కడ చోటు కావు. కానీ మేము హర్షదీప్ సింగ్ బౌలింగ్‌ని చాలా గట్టిగా పట్టుకున్నాం. అతనిలో ఉన్న స్టైల్‌ని, అతను వేసే ఒక పద్ధతిని మేము క్యాచ్ చేసాం. దానికి తగ్గట్టుగానే ప్రాక్టీస్ సెషన్స్‌లో మేము ప్రాక్టీస్ చేస్తూ వచ్చాం. అది ఒక రకంగా మాకు చాలా కలిసి వచ్చింది. మేము రాబోయే గేమ్‌ని అంటే ఏ జట్టుతో ఆడాలి అనే విషయాన్ని తెలుసుకొని, వాళ్ళకి సంబంధించిన డూస్, డోంట్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత ప్రాక్టీస్ సెషన్స్‌లో ఒక ఎక్స్‌ట్రా పార్ట్ ఆఫ్ టైమ్‌ని స్పెండ్ చేస్తూ ఉంటాం. దానివల్ల మాకు అన్ని రకాల బౌలింగ్ టెక్నిక్స్ అర్థమవుతూ ఉంటాయి అంటూ అద్భుతమైన మాస్టర్ ప్లాన్‌ని రివీల్ చేసేసాడు. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.